ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరదా. ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? ఎవరు కూడా దుఃఖంగా లేరా? ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని వాక్యం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధిలో ఏముందంట? సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో దుఃఖం ఉన్నా దేవుని సన్నిధిలో ఏమంట? సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క ఆదివార సమయంలో ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనము చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును పిలిచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. 17వ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క అంశం ఏమంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? హల్లెలూయా. యేసు ప్రభు అడుగుతున్నది ఏమంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు మరి యొక్క పేతురును నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు చెప్పండి? 3 సార్లు అడిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మొట్టమొదటిసారిగా అడుగుతూ ఉన్నాడు యేసయ్య, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని మొట్టమొదటిసారిగా అడుగుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అయితే రెండవసారి కూడా మరి యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే రెండవసారి అంటాడు, నీవు ఎరుగుదు ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. అయితే మూడవసారి కూడా యేసు ప్రభు అడిగితే ఆయన వ్యసనపడి ఏమంటున్నాడు, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు. నీవు ఏమి ఎరిగిన వాడవు? నీవు సమస్తమును నీవు ఎరిగిన వాడవు. నీవు నా హృదయాంతరంగాలను నీవు ఎరిగిన వాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ప్రేమించుచున్నానని నీ వెరుగుదువని ఆయనతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు ఈ యొక్క సీమోను పేతురును అడుగుతున్నాడంట తెలుసా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క సీమోను పేతురు యేసు ప్రభుతో అంటాడు, ఈ సిలువను గూర్చిన వార్త యేసు ప్రభు చెప్పినప్పుడు, ప్రభువా, ఎవరు అభ్యంతరపడినా నేను పడను. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31 నుంచి 35 వచనాల్లో చూసినప్పుడు మరి అక్కడ యేసు ప్రభు
ఏమంటారంటే, నన్ను గూర్చి మీరందరూ కూడా ఏం చేస్తారు? అభ్యంతర పడుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నప్పుడు ఇక సీమోను పేతురు అంటాడు, ఎవరు అభ్యంతర పడినా నేనేం చేయను? నేను అభ్యంతర పడను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభువా, నేను చావవలసి వచ్చినా నేనేం చేస్తానో చేస్తాను, కానీ నీ విషయం మాత్రం నేను అభ్యంతర పడను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో యేసు ప్రభు ఏమంటున్నారంటే, పేతురు, నీవు నన్ను ఎరగవని 3 సార్లు ఏం చేస్తావు? నువ్వు బొంకుతావు. హల్లెలూయా. అంటాడు పేతురు, ప్రభువా, నేను నీ కొరకు ప్రాణాలైనా ఇస్తాను, కానీ నేను మాత్రము ఆ మాట అననేనను ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఈ యొక్క పేతురు ఎన్నవాడంట? మొట్టమొదటి శిష్యుడు. హల్లెలూయా. అందుకని మనం చూస్తాము, మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో తీయొద్దండి, మొదట పేతురు అనబడిన సీమోను అని చూస్తూ ఉన్నాం. 12 శిష్యులు చెప్తూ మొదట పేతురు అనబడిన సీమోను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సీమోను ఎక్కడ రక్షణ పొందాడంటే, ఎక్కడ మారు మనసు పొందాడు ఇక సీమోను తెలుసా మీకు? లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గెనెసరేతు అనే సరస్సు తీరాన మరి మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ రక్షణ పొందాడు చెప్పండి? లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. గెనెసరేతు సరస్సు తీరమున ఈ యొక్క పేతురు ఏం చేశాడంటే మారు మనసు పొందాడు. హల్లెలూయా. ఆ యొక్క సరస్సులో మరి పేతురు రాత్రంతా కూడా ఎంతగానో ప్రయాసపడ్డాడు. దేనికి ప్రయాసపడ్డాడంట? చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాడు. ప్రయాసపడ్డాడు, కానీ ఆ యొక్క పేతురుకి ఏమైనా దొరికిందా? ఏమి కూడా దొరకలేదు. హల్లెలూయా. లాస్ట్కు పీతలు కూడా దొరకలేదంట. ప్రైజ్ ది లార్డ్. నిరుత్సాహంతో ఉంటున్నాడు ఆ యొక్క పేతురు. వలలు కడుక్కుంటూ మరి ఉంటున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చారంట? ఆ గెనెసరేతు సరస్సు తీరానికి అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ 2 దోణెలు కనిపించాయి. ఎన్ని దోణెలు? 2 దోణెలు. జన సమూహాలంతా కూడా యేసు ప్రభుని ఏం చేస్తున్నారంట? వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు మరి ఎవరి దోణిలో ఎక్కాడంట? సీమోను పేతురుదైన దోణిలో ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కిన తర్వాత మరి యేసు ప్రభువారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ మరి ఉంటా ఉన్నాడు. ఈ వాక్యం అంతా కూడా ఎవరు విన్నారు? ఆ నిరుత్సాహంలో ఉన్న పేతురు విన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని వింటా ఉంటే ఆ పేతురులో ఏం కలుగుతూ ఉందంట? విశ్వాసం కలుగుతూ ఉంది. హల్లెలూయా. వినుట వలన ఏం కలుగుతుంది చెప్పండి అమ్మా? అయ్యా, విశ్వాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యేసు ప్రభు అని చాలించిన తర్వాత ఏమంటున్నాడంటే, ఓ సీమోను పేతురు, నీవు ఇప్పుడు ఏం చేయాలి? నీ వలలు తీసుకొని నీవు వెయ్యి. హల్లెలూయా. నీ ధోనిను లోతునకు నడిపించు, వలలే అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుకు తెలుసు ఈ యొక్క సీమోను పేతురు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో,
ఎటువంటి నిరుత్సాహములో ఈ యొక్క పేతురు ఉన్నాడో యేసు ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. అందుకని యేసు ప్రభుతో సీమోను పేతురు అంటాడు కదా, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు. హల్లెలూయా. ఈ పేతురు జీవితాన్ని ప్రభు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నిరుత్సాహాన్ని ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, ఓ పేతురు, ఓ సీమోను పేతురు, నువ్వేం చేయాలి? ధోనిను నీవు లోతునకు నడిపించు. హల్లెలూయా కదా. సీమోను ఏమంటున్నాడంటే, ప్రభువా మేము రాత్రంతా కూడా ఏం చేసామో ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? రాత్రంతా కూడా ప్రయాసపడితే కానీ మాకేమీ కూడా దొరకలేదు. హల్లెలూయా. ఈ పేతురు ఆ మాట చెప్పకమునిపే యేసు ప్రభుకు తెలుసు ఈ పేతురుకు ఏమి కూడా దొరకలేదు. ఈ పేతురు అందునిమిత్తమే నిరుత్సాహంలో ఉన్నాడని ప్రభు ఎరిగి ఉన్నాడు కాబట్టే అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ధోనిను లోతునకు నడిపించి వలలు పట్టుటకు, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఆ యొక్క సీమోను పేతురు ఒక మాట అంటాడు, ప్రభువా నీ మాట చొప్పున నేను ఏం చేస్తాను? వలలు వేస్తాను. హల్లెలూయా. ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. హల్లెలూయా కదా. వినుట వలన ఏం కలుగుతుందంటమ్మా? అయ్యా విశ్వాసం కలుగుతూ ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలను వినినప్పుడు పేతురుకి ఏం కలిగిందంట? విశ్వాసం కలిగింది. హల్లెలూయా. అందును బట్టి అంటున్నాడు, ప్రభువా నీ మాట చొప్పున నేనేం చేస్తాను? వలలు వేస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పేతురు యేసుక్రీస్తు ప్రభు మాటను విని లోతునకు ఏం చేశాడంట? ధోనిను నడిపించి వలలు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వలలో చేపలు పడ్డాయా లేదా? పడ్డాయా లేదా? హల్లెలూయా. చేపలు ఎప్పుడు పడతారండి? పగలు కదా పట్టేది చేపలు. చాలా వరకు రాత్రిపూటలే చేపలు పడతారు. అందుకనే పేతురు ఏమంటాడంట, రాత్రంతయు మేము శ్రమ పెడితిమి, ఏం దొరకలేదు కాబట్టి ఉదయాన్నే ఏం చేసుకుంటున్నామో వలలు కడుక్కుంటా ఉన్నాము. హల్లెలూయా. అయితే యేసు ప్రభు చెప్పినప్పుడు, ప్రభువా చేపలు రాత్రి పడతాయి కానీ పగులు పడవు అన్న మాట రాలేదు. ఏమంటున్నాడంట? నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. హల్లెలూయా. వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చేపలు ఏ విధంగా పడ్డాయంట? మరి వలలు పిగిలిపోయినట్లుగా పడ్డాయి. వేరే దోణులు కూడా సజ్ఞలు చేసి పిలిచి 2 దోణెలు నిన్నునంతగా మరి చేపలు పడ్డాయి. హల్లెలూయా. పేతురు జీవితంలో మరి చిన్ననాటి నుంచి అంతవరకు కూడా అంత విస్తారమైన చేపలు పడింది ఎప్పుడు కూడా ఆయన చూడలేదు. ప్రైజ్ లార్డ్. ఆ పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడను. హల్లెలూయా. ఏమంటారు చెప్పండి? నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో ప్రభువా అంటాడు. అంటే నేను నా యొద్ద నీవు ఉండడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యత లేనివాడను, నేను పాపిని ప్రభువా అంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. వదిలిపెట్టి పొమ్మంటే పోతాడా యేసయ్య? హల్లెలూయా. ఆ పాపం నుంచి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి కదా. యేసు ప్రభు అంటాడు ఆ పేతురుతో, ఓ పేతురు నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను,
నీవు నన్ను వెంబడించి అంటా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను, నీవు నన్ను వెంబడించు అన్నప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడమ్మా? ప్రభువా, 2 దోణల నిండా చేపలు పడ్డాయి కదా, ఆ చేపలు అన్నీ కూడా అమ్ముకొని తర్వాత వచ్చి నేను వెంబడిస్తాను అని అన్నాడా? హల్లెలూయా. అన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడంట పేతురు? చూడండి ఒకసారి, చదవండి ఇక్కడ 11 వచనం చదవండి. 5:11. వారు దోణలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. వారు దోణలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమి వదిలిపెట్టారంట? ఏమేమి వదిలిపెట్టాడు చెప్పండి? సమస్తము. ఆ పేతురు యొక్క జీవితంలో జీవన సాధనముగా ఉంటున్న ఆ యొక్క దోణిని వదిలిపెట్టాడు. తర్వాత ఆ యొక్క ఆ వలలు కూడా వదిలిపెట్టాడు. అప్పటికప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు వచ్చిన ఆ యొక్క చేపలను కూడా ఏం చేశాడంట? వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే యేసు ప్రభువును ఆ యొక్క పేతురు ఏ విధముగా ప్రేమిస్తున్నాడంట? తన జీవన సాధమైన వల కంటే, ఆ దోణె కంటే, ఆ దోణెలో ఉంటున్న ఆ యొక్క విస్తారమైన చేపలు, ఎన్నో వేల కొలది డబ్బు మరి రానై ఉంటున్న ఆ యొక్క చేపలను కూడా, వాటన్నిటిని కూడా ఏం చేశాడంట? కొన్ని చేపలు కాదండి, ఎన్ని చేపలంట? విస్తారమైన చేపలు. ఆ చేపలు అన్నిటిని కూడా వదిలిపెట్టి మరి వెంబడించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుని యొక్క మాటను వినినప్పుడు, ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్నప్పుడు ఏమి చేసే వాళ్ళుగా ఉంటున్నారంటే పాపాన్ని వదిలిపెట్టే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. అంటాడు కదా పేతురు, ప్రభువా నేను పాపాత్ముడును అయ్యా అని తన పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. పాపము నుంచి పేతురు విడుదల పొందినవాడుగా ఉంటున్నాడు. ఆ పేతురులో దేవుడు గొప్ప సమాధానాన్ని కలుగజేశాడు. గొప్ప రక్షణ కార్యాన్ని ఆ సమయంలో దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన ప్రేమను ఎరిగిన యొక్క పేతురు ఈ యేసు ప్రభు కంటే నాకు ఈ దోణె గొప్పది కాదు. హల్లెలూయా. నా యేసు ప్రభు కంటే ఈ యొక్క వల గొప్పది కాదు. నా యేసు ప్రభు కంటే ఈ యొక్క విస్తారమైన చేపలు ఎక్కువ కాదు. వీటికంటే గొప్పవాడు నా యేసయ్య. హల్లెలూయా. వీటికంటే గొప్పవాడు నా యేసయ్య అని గ్రహించిన ఆ యొక్క పేతురు ఏం చేస్తున్నాడంట? వదిలిపెట్టి, సమస్తమును వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. హల్లెలూయా. ఈ పేతురు మొట్టమొదటి శిష్యుడు యేసు క్రీస్తు ప్రభువుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి శిష్యుగా ఉండి, హల్లెలూయా, చివరి వరకు యేసు క్రీస్తు ప్రభువును మరి ఆ యొక్క రోమా సైనికులు వచ్చి పట్టుకొని వెళ్ళేంత వరకు, ఇస్కరియోతు యూదా వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకొని అప్పగించేంత వరకు కూడా ఎక్కడ ఉన్నాడంట? యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఎంతో ప్రభువును హత్తుకున్నవాడుగా ఉంటున్నాడు ఈ యొక్క పేతురు.
ప్రభువుని ఎంతగానో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు ఈ యొక్క పేతురు. హల్లెలూయా. కొంతమంది అంటారు, కొంతమంది ప్రామిస్ చేస్తారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేనేం చేస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అంటారు కొంతమంది. హల్లెలూయా కదా. కొంతమంది ఏమంటారు, బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమంటారు, ప్రభువా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ప్రభువా నేను నీ కొరకు సాక్షిగా నేను ఉంటాను. హల్లెలూయా. మేమేం చేస్తాము, నీవిచ్చిన సాక్ష్యమును బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిసం ఇస్తున్నామని చెప్పి మేము మీకు బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక పేతురు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. మరి ఎంతగానో ప్రేమిస్తున్న ఇక పేతురు, ప్రభువా నీ కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను అని చెప్పిన ఇక పేతురు యేసు ప్రభుని గెత్సెమనే తోటలో ఎప్పుడు ఆ యొక్క రోమా సైనికులు పట్టుకుని వెళ్ళిపోయారో, హల్లెలూయా, శిష్యులందరూ కూడా చెల్లా చెదరైపోయారు. ఈ పేతురు ఒక చోట ఏం చేస్తున్నాడంటమ్మా, మీ అందరికి తెలుసు కదా, చెలిమంట కాచుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు కొంతమంది వ్యక్తులు చూసి అంటా ఉన్నారు, నీవు యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు కదా. అప్పుడు ఏమంటున్నాడు చెప్పండి పేతురు, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదు. రెండవ మారు కూడా మరి అడుగుతా, మరి ఒక చిన్నది అడుగుతా ఉందంట, అంకుల్ అంకుల్ యేసు ప్రభు శిష్యుల్లో నీవు కూడా ఒకడు కదా అంటే, అమ్మమ్మ ఆయన ఎవరో నాకు తెలియదు. హల్లెలూయా. ఇంకా మూడవసారి ఏం జరుగుతూ ఉంది, మూడవసారి కూడా ఒక ఆయన అడిగాడట, ఏయ్ యేసు ప్రభు శిష్యుల్లో నీ ఒకడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయడానికి ప్రారంభించాడంట పేతురు చెప్పండి, అబ్బే ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పి శాపనార్థాలు పెట్టడానికి మొదలు పెట్టాడంట. అంటే అలాగూ పెడితే ఏమనుకుంటారు వీళ్ళు, ఖచ్చితంగా ఈయన యేసు ప్రభు శిష్యుల్లో శిష్యుడు కాదు. కన్ఫర్మేషన్. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడు అన్నాడో కోడి ఏమేసిందంట, కూతేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు బంకాడు, 3 సార్లు బంకాడు. వెంటనే యేసు ప్రభు యొక్క ముఖము పేతురు కనిపించింది. యేసుప్రభు అన్నాడు, ఓ పేతురు నేనే చెప్పానో దాని ప్రకారంగానే జరుగుతుంది అన్నాడు. అదే ప్రకారంగా జరిగింది. వెంటనే ఏడుస్తా ఉన్నాడు పేతురు, అయ్యో ప్రభువా నేనెంత దుర్మార్గుడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే యేసు ప్రభు వారు ఇక్కడ ఏమడుగుతున్నారంటే, యేసు ప్రభు వారు ఆయన కలువరి శిలువలో ఆయన ప్రపంచంలో ప్రతి ఒక్కరి నిమిత్తమై రక్తమును కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తరువాత, హల్లెలూయా, మరి యేసు ప్రభు మరి 3వసారి అనుకుంటాను మరి శిష్యులను కలవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి 20 యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 20:19. ఆదివారం సాయంకాలం శిష్యులు
యూదులకు భయపడి కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక సందర్భం ఏమంటే, మూడవసారి యేసు ప్రభు మరి శిష్యులు కనిపించిన తర్వాత 14 చూస్తున్నాం. 21:14 యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై, ఇది మూడవసారి. ఎన్నోసారి? ఇది మూడవసారి. హల్లెలూయా. ఈ మూడవసారి యేసు ప్రభు వారు శిష్యులతో కూడా భోజనం చేసిన తర్వాత అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడంట? ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా? ఎవరితో మాట్లాడడం లేదు, కానీ పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని? సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా? 3 సార్లు బొంకావే. ఓ సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావా? రెండవసారి అంటున్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని మొట్టమొదటిసారి అంటున్నాడు. రెండవసారి కూడా అడుగుతా ఉన్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? హల్లెలూయా. ప్రతి మాటకి అంటా ఉన్నాడు. మొట్టమొదటి మాటకి అవును ప్రభువా అన్నాడు. రెండవ మాటకి ఏమంటున్నాడంట? ప్రభువా, నీవే ఎరుగుదు ప్రభువా అంటా ఉన్నాడు రెండవసారి అడిగితే. మూడవసారి ఏమంటున్నాడంట? వ్యసనపడ్డాడు. హల్లెలూయా. పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడవు, నీవు సమస్తమును ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం. అంటే పేతురు యొక్క హృదయంలో ఎవరున్నారంట? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పేతురు 3 సార్లు బొంకినప్పటికీ యేసుక్రీస్తు కూర్చిన ప్రేమ పేతురులో లేదా? పేతురులో లేదా చెప్పండి? పేతురులో ఉందా లేదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పేతురులో ఉంది. దేవుడు హృదయాంతరంగాలను ఎరిగినవాడు. అయితే ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమంట? బలహీనం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పటికే పేతురు పశ్చాత్తాపడతా ఉన్నాడు. అయ్యో, నేను ప్రభువుని ఎరగండి 3 సార్లు బొంకానని. మళ్ళీ ఇప్పుడు ప్రభు అడుగుతూ ఉంటే వ్యసనపడి అంటా ఉన్నాడు, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడవయ్యా. ఆ చలిమంటదో నేను కాచుకుంటున్నప్పుడు కూడా నీవు నా హృదయాన్ని ఎరిగినవాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదా? బొంకాను కానీ నా హృదయం ఏమో నీకు తెలుసు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ పేతురు ప్రభువును ఏ విధంగా ప్రేమించాడో తెలుసా మీకు? చివరి వరకు ప్రేమించాడు. ఆ పేతురు ప్రభు కొరకు హతసాక్షిగా చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు చెప్పండి? హతసాక్షి చేయబడ్డాడు. ఆ పేతురును మరి హతసాక్షి చేసే సమయంలో మరి సిలువకు వేయడానికి వస్తే పేతురు అన్నాడు, నేను నిలువుగా సిలువ వేయబడడానికి యోగ్యుడను కాదు, నన్ను తల క్రిందులుగా మీరు సిలువ వేయండి అని అన్నాడు. పేతురును తలకిందులుగా సిలువ వేసి పేతురుని ఏం చేశారంట? చంపేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడిన వాడు పేతురు. హల్లెలూయా. పేతురు ఎంతవరకు దేవుణ్ణి ప్రేమించాడంట? యేసయ్యని చెప్పండి. ఎంతవరకు ప్రేమించాడు? ప్రాణమున్నంత వరకు మరి ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో చూస్తున్నాం. ఆయన సౌలుగా ఉంటున్నప్పుడు ఏ విధంగా ఉన్నాడంట? భయంకరమైన హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా మరి ఉంటా ఉన్నాడు. సంఘాన్ని ఏం చేస్తున్నాడమ్మా? అయ్యా, హింసిస్తూ మరి ఉన్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు మార్గములో ఆ యొక్క సౌలును దర్శించాడో, ఆ సౌలు ఏమైపోయాడంట? పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. పౌలుగా మార్చబడిన యొక్క వ్యక్తి
ఎప్పుడు ప్రభు యొక్క ప్రేమను ఎరిగాడో, హల్లెలూయా, ఆ యొక్క పౌలు అంటా ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఎవరిని ప్రేమించి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడంటే అపొస్తలుడైన పౌలు, నన్ను ప్రేమించి, హల్లెలూయా, నా కొరకై శిలువలో రక్తమును కార్చి ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేను జీవిస్తాను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఆ యొక్క పౌలు యొక్క జీవితం మార్చబడిన తర్వాత అంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువును నమ్ముకున్న నీవు, నేను, మన జీవితంలో మనం చెప్పవలసింది ఏం చెప్పండి? ప్రభువా, జీవించుచున్నది నేను కాదు ప్రభువా, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. నిజంగంటే క్రీస్తు మనలో జీవిస్తూ ఉన్నాడా? హల్లెలూయా. జీవిస్తూ ఉంటే ఏమంటాం? హల్లెలూయా. ప్రభువా, నేను కాదయ్యా జీవించేది, నీవే జీవిస్తూ ఉన్నావు. ప్రభువా, నన్ను ప్రేమించావు, నువ్వు, నీ కొరకే నేను జీవిస్తాను. అపొస్తలుడైన పౌలు అంటాడు ఇంకొక చోట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటాడు. ఏమంటాడు చెప్పండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటాడు. తర్వాత ఏమంటాడు? చావైతే లాభం. అంటే దేవుణ్ణి ఏ విధముగా ప్రేమిస్తున్నాడు ఆ యొక్క సౌలు? సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆ పౌలు ఏ విధముగా ప్రేమిస్తున్నాడు చెప్పండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. హల్లెలూయా. దానికి ముందు ఈ యొక్క అపొస్తలుడైన ఆ యొక్క సౌలుగా ఉన్నప్పుడు ఏమున్నాయంట? ఆయనకు పేరు ప్రతిష్టలు మరి ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? సౌలు వస్తున్నాడంటే అక్కడ ఉంటున్న మరి శాస్త్రులు, పరిసయ్యులు, మరి అక్కడ ఉంటున్న పెద్ద పెద్ద వారు అందరూ కూడా ఏమనేవాళ్ళు తెలుసా? సౌలు వస్తున్నాడు, సౌలు వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలంలో ఆ యొక్క సౌలు గొప్ప విద్వాంసుడు, యూనివర్సిటీ చేసిన వ్యక్తి, గమాలియేలు పాదముల చెంత వేదాభ్యాసమును చేసిన వాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ప్రభు ఆయనను దర్శించాడో అప్పుడు అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. 5వ వచనం చదువుతాను, వినండి. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇజ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిశుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రములని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును
నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని ఏం చేసుకుంటున్నాడమ్మా? అయ్యా, సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటారంట ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యో నా పేరు పోయినే, నా ప్రతిష్ఠితులు పోయినే అని చెప్పేసి ఫీల్ కావడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తము శ్రమ అనుభవించడమే గొప్ప భాగ్యముగా ఎంచుకున్నవాడుగా ఉంటున్నాడు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ప్రభువును ఏ విధముగా మనము ప్రేమించాలంట? ఏ విధంగా ప్రేమించాలి? హల్లెలూయా. మరణము మట్టుకు ఆయన మనము ప్రేమించిన వారుగా మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, లోకాన్ని ప్రేమిస్తుంటున్న యొక్క పౌలు కదా, ఆయన సౌలుగా ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమించాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించాడు, పేరు ప్రతిష్ఠితులను ప్రేమించిన వాడుగా ఉన్నాడు, హోదాలను ప్రేమించిన వాడుగా ఉంటున్న ఇక పేతురు తన్ను తాను తగ్గించుకుంటూ మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడను. హల్లెలూయా. తన్ను తాను హెచ్చించుకుని వాడు ఏం చేయబడతాడంట? తగ్గించబడతాడు కదా. ఆయన సౌలుగా ఉన్నప్పుడు అన్నీ కూడా హెచ్చించుకునేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు పౌలుగా మార్చబడ్డాడో, ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడో నేలమట్టము వరకు, ఆ విధముగా తన్ను తాను తగ్గించుకున్నవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా అంటా ఉన్నాడు. ఈ లోకములో ఉండేది ఏది కూడా నా యేసుక్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది కూడా ఏం చేయలేదు, ఎడబాప నేరవని రూఢిగా చెబుతున్నాను. ఇక చూడండి, సృష్టింపబడినది మరి ఏది మరణమైనను కదా, చంపేస్తారంటే ఏం చేయాలి? యేసు ప్రభువును వదిలిపెట్టి పారిపోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆస్తులు ఇవ్వమంటే ఏం చేయాలి? ఓ యబ్బో, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో కానీ దీన్ని ఎక్కడ మనం పోగొట్టుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. మనుషులు మనం వదిలిపెట్టి పోతాము అంటే, అయ్యో వీళ్ళందరూ నన్ను వదిలిపెట్టిపోతే ఏ విధంగా? ప్రైజ్ ది లార్డ్. సృష్టించబడినది మరి ఏది కూడా నా యేసు క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాప నేరవని రూఢిగా చెప్పుచున్నానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో కూడా మా నాన్నగారు అన్నారు, రేయ్ నీ ఒక్కడివే మిగిలావు, మీ అన్న పాస్టర్ అయిపోయాడు, మీ అక్క కూడా పాస్టర్ అయిపోయింది, నీ ఒక్కడివే మిగిలావు, నీ ఒక్కడువు నేను చెప్పినట్లుగా నీవు జీవిస్తే ఈ ఆస్తి అంతా కూడా నీ పేరుతో నేను రాసి చేస్తానన్నాడు. హల్లెలూయా.
వెంటనే నేను చెప్పిన మాట ఏమో తెలుసా? ప్రభువా, నా యేసయ్య నిమిత్తము నీ ఆస్తిని నేను పెంటతో ఎంచుకుంటానని చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏం చేసేదిగా ఉందంటే ప్రభు యొక్క ప్రేమ నుంచి దూరము చేసేదిగా మరి ఉంటా ఉంది. నిజముగా దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వ్యక్తి ఆస్తిని అంతస్తును కాదు కానీ ఎవరిని ప్రేమిస్తారంట? యేసయ్యను ప్రేమిస్తాడు. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో మనము దేనిని ఎరిగిన వారుగా ఉండాలంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఎరిగిన వారుగా ఉంటే ఈ లోకములో ఉంటున్న ఈ ఆస్తులు అంతస్తులను మనం ఏం చేస్తామంటే మన కాళ్ళ కింద పెట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ధనము కాళ్ళ కింద ఉండాలి, ధనము తల మీద కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ వీరు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఇండ్లలో చాలా విరోధం వచ్చింది. ఒకగాని ఒక కుమారుడు భక్త సింగ్ గారు, హల్లెలూయా, తల్లిదండ్రులు చెప్పారంట, రే ఆ యేసు ప్రభుని వదిలిపెట్టారా అని చెప్తే ఒప్పుకోలే. లాస్ట్కు ఆయనను తీసుకుని వెళ్ళి ఒక బీరువా తీసి చూపించారంట. ఆ బీరువా నిండా ఏమున్నాయి చెప్పండి? డబ్బులు కాదు, బంగారమే ఉంది. బంగారు బిస్కెట్లు ఉన్నాయంట. హల్లెలూయా. ఇదంతా నీదే అని చెప్పారంట. హల్లెలూయా. మరి చెప్పారు, ప్రభు నిమిత్తం దీని అంతటిని పెంటతో ఎంచుకుంటా ఉన్నాను, నాకు యేసు ప్రభు కావాలి, ఈ బంగారం కాదు, ఈ బిస్కెట్లు కాదని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజముగా దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారి జీవితాల్లో లోకమును కానీ, లోకంలో ఉంటున్న వాటిని కానీ, లోకంలో ఉన్న పేరు ప్రతిష్టతలు కానీ దేనిని కూడా ప్రేమించేవారుగా ఉండరు, ప్రభువును మాత్రమే ప్రేమించేవారుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే పేతురుతో అంటున్నాడు యేసు ప్రభు, ఓ పేతురు, నా కోసం నీ ప్రాణం పెడతానని చెప్తావు కదప్పా, అయితే నువ్వు బంకావు, అయితే మరి నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. పేతురు యొక్క హృదయం ఏమైపోయిందంటే బద్దలైపోయింది. జ్ఞాపకం వేస్తూ ఉంది, అయ్యో ఆ రోజు నేను ఈ విధంగా బంకాను కదా. ప్రైజ్ ది లార్డ్. అయితే చివరి వరకు తన ప్రాణం కింద అధికముగా యేసుక్రీస్తు ప్రభును ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు ఆ యొక్క పేతురు. ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుడైన పౌలు తన ప్రాణం కింద ఎక్కువగా యేసయ్యను ప్రేమించాడు. ఎన్నోసార్లు రాళ్లతో కొట్టబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రభు నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అంటా ఉన్నాడు కదా అపొస్తలుడైన పౌలు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. నా పరుగును నేను కడముట్టించాను, మంచి పోరాటాన్ని పోరాడాను ప్రభు కొరకు నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో ఎటువంటి పోరాటం ఉండాలంటమ్మా? అయ్యా, మంచి పోరాటం. ప్రభు కోసం నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? మన జీవితంలో నామకార్థ జీవితమా, నులువెచ్చని జీవితమా? మన జీవితంలో ఎటువంటి జీవితం కావాలి మనకు? ఎటువంటి జీవితం? రోషం కలిగిన జీవితం. ఎవరి కోసం? ప్రభు నిమిత్తం రోషం కలిగిన జీవితం. హల్లెలూయా. మన దేవుడు రోషం కలిగిన వాడు అంటే ఒక ఆయనంట, సార్ నాకు కూడా రోషం ఉందన్నాడంట. హల్లెలూయా. ఎందుకు రోషం ఉందంటే కొట్లాడకి రోషం. ఎవడేమన్నా సార్ నేను తట్టుకోను సార్ అంటాడంట. హల్లెలూయా. ప్రభు కోసం రోషం అంటే ఏమో తెలుసా? చెప్పండి. ఎవరు తన్నా, ఎవరు కొట్టినా, ఎవరు ఉమ్మినా రోషం కలిగి ప్రభు కొరకు, ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, ఎవరేమన్నా పర్వాలేదు, అది రోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. ఈ అంత్యకాల దినములు అపాయకరమైన దినములుగా ఉంటున్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా.
దేవుని వాక్యం అంత్యకాల దినములలో అనేకులలో ఏమైపోతుందంట, ప్రేమ చల్లారిపోయేదిగా మరి ఉంటా ఉంది. అయితే మన జీవితాలు ఏం కాకూడదని చెప్పండి? ప్రేమ చల్లారిపోవాలా? ఏం కావాలా? ప్రేమ అధికము కావాలి. ఎవరి పట్ల ప్రేమ అధికం కావాలి? యేసయ్య పట్ల ప్రేమ అధికం కావాలి. హల్లెలూయా. ఎప్పుడు యేసయ్య పట్ల ప్రేమ అధికమవుతుందో ప్రభు కొరకు సమస్తాన్ని మనం సహించే వాళ్ళుగా మనం ఉంటాం. అపోస్తలుడైన పౌలుకు, పేతురు, ఆయా భక్తులకు దేవుని పట్ల ప్రేమ అధికమైంది కాబట్టి వారి ప్రాణాలను ప్రభు కొరకు అర్పించిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కదా, పాత నిబంధన గ్రంథంలో చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనేవారు ఉన్నారు కదా, మీ అందరికీ కూడా తెలుసు. నెబుకద్నెజరు ఏం చేశాడంట, బంగారు ప్రతిమను నిలబెట్టి దీనికి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి, చేయకపోతే ఏమైపోతుందని చెప్పండి, వారిని అగ్నిగుండంలో వేయడం జరుగుతుందని శాసనం, రాజు ఆజ్ఞ బయలుదేరింది. అందరూ నమస్కారం చేశారు, అందరూ మొక్కారు, అంతా అయిపోయింది. హల్లెలూయా. అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నమస్కారం చేశారు ఆ విగ్రహానికి? చేయలేదు. ఎందుకు చేయలేదు చెప్పండి? ఎందుకు చేయలేదు? ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ దేని రూపమునైనా చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వారికి నమస్కారం చేయకూడదు. అలాగూ చేసినప్పుడు ఏం జరుగుతుందంట, నమస్కారం చేస్తే 3-4 తరముల వరకు శాపం వస్తుంది. అయితే నా మాట విని దాని ప్రకారము చేయవాడు 1000 తరముల వరకు దీవించబడతాడు అని మరి మొట్టమొదటి ఆజ్ఞ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువు ఆజ్ఞను పట్టుకున్నారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నీ ఆజ్ఞ ప్రకారంగా మేము జీవిస్తాం. రాజు పిలిచాడు, ఓ షడ్రక్ మెషక్ అబేద్నెగోలారా, నేను నిలబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కారం చేయలేదంట కదా, ఇది నిజమా? హల్లెలూయా. వారేమంటున్నారు, రాజా, ఓ నెబుకద్నెజరు, ఇందుని గూర్చిన ప్రత్యుత్తరం ఇచ్చే అవసరము మాకు లేదు, చింత కూడా మాకు లేదు. హల్లెలూయా. ఏయ్, ఈ అగ్నిగుండాన్ని 700 చేయండి రా. వీళ్ళు ఏమో చేస్తున్నారు, అతి చేస్తున్నారు వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నారు? అతి చేస్తున్నారు. రాజు అనేది కూడా లేకుండా ఏం చేస్తున్నారు? ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. 7 ఎక్కువ చేయండి. అప్పుడు అంటున్నారు, ఓ రాజా, ఓ నెబుకద్నెజరు, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము సచ్చినా సస్తాం, కానీ మా దేవుని యొక్క ఆజ్ఞను మేము మీరలేము. హల్లెలూయా. అది రోషం. అది ఏమంటే చెప్పండి? అది రోషం. మన జీవితంలో ఏముండాలమ్మా? ప్రభు నమ్ముకున్న వాళ్ళకి రోషం ఉండాలి. నా దేవుడు రోషం కలిగిన దేవుడు. ప్రభు కొరకు సాక్షిగా నిలబడడానికి రోషం ఉండాలి. సాతానుని శోధిస్తే ఆ శోధన జయించడానికి రోషం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చావడానికైనా సిద్ధపడ్డారు. తమ ప్రాణములకింట అధికముగా దేవుని వాళ్ళు ప్రేమించిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిగుండం వేసారా లేదా? వేసారా లేదా? దేవుడు వచ్చి అగ్నిగుండంలో పడకుండా కాపాడినాడా? వాళ్ళని పడకుండా కాపాడినాడా? పడేసి కాపాడినాడా? హల్లెలూయా. పడకుండా కాపాడితే ఏముంది? అది ఏం లేదు, దాంట్లో ఏం గమ్మత్తు లేదు, దాంట్లో పెద్ద మెరాకల్ ఏం లేదు. హల్లెలూయా. అగ్నిగుండములో నా దేవుడు వారికి 4వ వ్యక్తిగా ఉండి ఏం చేశాడంటే,
అగ్ని వాసన ఆడకుండా కాపాడాడు. హల్లెలూయా కదా. దేవుని ప్రేమించిన వారిని దేవుడు ఏం చేస్తారంట? కాపాడుతాడు. ప్రైజ్ లార్డ్ కదా. ఏ విధంగా ఉంది ఈరోజు మన దేవుని పట్ల మన ప్రేమ? హల్లెలూయా. మన ప్రేమ కొన్ని పరిస్థితులను చూస్తే చల్లారిపోయేదిగా ఉందా? కొన్ని పరిస్థితులను చూస్తే దేవునికి సన్నిధికి రాకుండా ఆగిపోయేటట్లుగా మరి ఉందా? కొన్ని పరిస్థితులు చూస్తే ప్రార్థనే వద్దురానైనా అన్నట్లు ఉందా? కొన్ని పరిస్థితులను చూస్తే చల్లారిపోయిన జీవితంలాగా ఉందా? హల్లెలూయా. ఏ విధంగా ఉంది నీ ప్రేమ దేవుని పట్ల? యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు పేతురుని, పేతురు నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మా అయ్యా నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? కదా. కొన్నిసార్లు మన జీవితంలో ప్రగల్భాలు ఎన్నో చెప్తాము. ప్రతికూల పరిస్థితులు వస్తే ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేస్తాం. ఏ విధంగా ఉంది మన జీవితం ఈరోజు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలులాగా మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నీ ప్రేమ నుంచి నన్ను ఏది కూడా ఎడబాపనేరదు. ప్రైజ్ లార్డ్. అయితే ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏమంటే, నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? అపోస్తలుడైన పౌలులాగా నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? పేతురు ఏ విధంగా నన్ను ప్రేమించాడు ఆ విధంగా ప్రేమిస్తా ఉన్నావా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ విధంగా నన్ను ప్రేమించారు ఆ విధంగా ప్రేమిస్తా ఉన్నావా? దానియేలు ఏ విధంగా నన్ను ప్రేమించాడు ఆ విధంగా నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావా? హల్లెలూయా. లేకపోతే దేనిని ప్రేమిస్తా ఉన్నావు? ఒకసారి మన జీవితంలో పరీక్షించుకునే వాళ్ళగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమైనను శత్రువైనను, శ్రమైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేరు అందరూ. నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నే బ్రతుకాలేనయ్యా. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైన నీవు లేక నే బ్రతుకాలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా జీవించుచు
ఎడబాపు వారెవరు నీ ప్రేమలోను నన్ను ఎడబాపు వారెవరు నీ చిత్తం చేయుటే నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను నీ చిత్తం చేయుటే నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను ఇచ్చినా నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వకపోయినా వందనాలు ఏమిచ్చినా నీకు స్తోత్రాలు ఏమి ఇవ్వకపోయినా వందనాలు యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా క్షణమైన నీవు లేకనే బ్రతుకాలేనయ్యా యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా క్షణమైన నీవు లేకనే బ్రతుకాలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ఈ లోకం నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే ఈ లోకం నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతేనేమి మరి లాభం 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 యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా క్షణమైన నీవు లేకనే బ్రతుకాలేనయ్యా యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా క్షణమైన నీవు లేకనే బ్రతుకాలేనయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపువారు ఎవరు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం కదా ఈ లోకంలో అనేకమైన లోకాశలు ప్రైజ్ లార్డ్ ఇక అంత్యకాల దినాలు అపాయకరమైన దినముల్లో ఎంతమంది ప్రభు కొరకు నిలబడతారు అన్నది గ్యారంటీ లేని దినాలు ఇంతమంది కనిపించిన మీలో కనీసము కొంతమంది అయినా కనిపిస్తారో లేదన్నా మరి ఇది పరిస్థితులు హల్లెలూయా దేవునికి స్తోత్రం ఎందుకంటే అంతకాల దినములు అపాయకరమైన దినములు ప్రైజ్ ది లార్డ్ ప్రభువు నమ్ముకుంటే ఏమైపోతుంది
క్రైస్తవుడిగా జీవిస్తే ఏమైపోతుంది? మీకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా తొలగిపోయేవిగా ఉంటా ఉన్నాయంట. ఎంతమంది మాకున్న బెనిఫిట్స్ పోయినా పర్వాలేదు, నాకు ప్రభువే కావాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి చూపించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చేతులు మీరు ఎత్తారు, ప్రైజ్ ది లార్డ్. బెనిఫిట్స్ పోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, ప్రభువు నాకు కావాలని చేతులు ఎత్తారు కదా. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, మీరు నన్ను ఎరగని బొంకుతారు 3 సార్లని. ప్రైజ్ ది లార్డ్. ఆత్మసిద్ధమే కానీ శరీరం ఏమంట? బలహీనం. అయితే ఈరోజు ఏ మాట చెప్పారో, హల్లెలూయా, చేతులు ఎత్తారు. మీ చేతులన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంటా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చేతులు ఎత్తావు కదా, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? హల్లెలూయా. ఏమంటారు మీరందరూ? ప్రేమిస్తూ ఉన్నాం. వట్టి ప్రేమనా? వట్టి ప్రేమనా? గట్టి ప్రేమనా? మన ప్రేమ వట్టిదా గట్టిదా? గట్టిదా. ప్రైజ్ ది లార్డ్. చూసే గట్టిగా ఉంటాయి, అయితే పట్టుకుని ఒత్తితే. హల్లెలూయా. మన ప్రేమ ఏ విధంగా గట్టిగా ఉండాలి. హల్లెలూయా. అంత్యకాల దినాల్లో ప్రభు మరి గొర్రెలను మేకలను వేరు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. గురుగులను గింజలను దేవుడు వేరు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. అయితే మనలో గురుగులు ఎవరు కూడా ఉండకూడదు. ఎందుకంటే గురుగులు ఏం చేయబడతాయంట? అవి అగ్నిలో కాల్చబడేవిగా ఉంటున్నాయి. గింజలు ఏం చేయబడతాయంట? అవి పరలోక రాజ్యానికి చేర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధముగా సంఘములో ప్రతి ఒక్కరు కూడా గింజల్లాగా ఉందురుగాక. హల్లెలూయా. మేకల వలె కాకుండా గొర్రెలలాగా ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ విధముగా దేవుని ప్రేమించే సంఘముగా మీరందరూ ఉందురుగాక, మనమందరము ఉందుముగాక. అటువంటి కృపను, అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లే తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకుందాం. మన జీవితంలో తీర్మానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తుంటున్నాను. ప్రభువా తండ్రి, పేతురును ప్రశ్నించే విధముగా ఈరోజు నాయన పరిశుద్ధాత్మదేవ నన్ను మమ్మల్ని ప్రేమిస్తావు, ప్రశ్నిస్తూ ఉన్నావయ్యా. అవునాయనా, మేము నిన్ను నిజముగా ప్రేమిస్తూ ఉన్నామా? లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నామా? మనుషులను ప్రేమిస్తూ ఉన్నామా? ఎవరిని మెప్పించేవారుగా మేము ఉంటూ ఉన్నామా? అవునైనా మా జీవితంలో ప్రభువా మనుషులకు దాసులు కాక, రాజులకు దాసులు కాక, ప్రభువా మీకే దాసులై ఉండాలని సాయం చేయండి. నిన్ను ప్రేమించేవారుగా మేము ఉండాలని సాయం చేయండి ప్రభువా. అటువంటి కృపను సంఘములను ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. విశ్వాసంగా బలహీనుల వారిని బలపరచండి నాయన. ప్రతి బలహీనత యేసునామములో తొలగిపోనుగాక. ప్రతి బలహీనత యేసునామములో తొలగిపోనుగాక. ప్రతి పిరికితనము యేసునామములో తొలగిపోనుగాక. ప్రభు కొరకు అంత్యం వరకు సాక్షిగా జీవించాలన్న తీర్మానం ప్రతి ఒక్కరు కలిగి ఉందురుగాక. నిలువెచ్చని జీవితం తొలగిపోవునుగాక. అగ్నిలో నుంచి తీయబడిన కొరువలే ప్రతి ఒక్కరు నా ప్రభు కొరకు జీవించుదురుగాక. ప్రభువా నాయన నీకే స్తోత్రాలయ్యా. ప్రభువా నీవు ప్రేమించిన సంఘముగా ప్రభువా సంఘములో ప్రతి ఒక్కరు ఉందురుగాక. ప్రభువా నీకే స్తోత్రాలయ్యా. ప్రభువా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. ఇతబడిన వాక్యం 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపజేసి ప్రభువా ప్రతి బిడ్డ కూడా నాయన ఫలించి అభివృద్ధి పొంది తండ్రికి మహిమ కలుగులాగున జీవించుటకు సహాయం చేసి నడిపించును గాక.
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. అంత్యం వరకు నేను ప్రభు కొరకు సాక్ష్యంగా జీవిస్తానన్న తీర్మానంతో సంఘ బిడ్డలందరూ కూడా మరి హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమించువారుగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.